Hey guys, welcome back to Sudha Madhuri Creations. Let's make a Christmas tree with me. సో క్రిస్మస్ వస్తుంది కదా, వచ్చింది ఆల్రెడీ. క్రిస్మస్ కోసం మా ఇంట్లో నేను నా హ్యాండ్స్తో ఓన్గా క్రిస్మస్ ట్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి. సో ఫస్ట్లీ క్రిస్మస్ ట్రీ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఈ లీవ్స్ అనమాట. గ్రీన్ లీవ్స్ మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. మంచిగా ఏవైనా మంచి మంచి లీవ్స్ ఉంటాయి. నాకు కావాల్సిన నేను తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి ఈసారి కొత్తగా వచ్చాయన్నమాట, చెర్రీస్తో పాటు చాలా నచ్చాయి. సో అవి తెచ్చుకున్నాను. అండ్ మెయిన్లీ మనకు కావాల్సింది వచ్చేసి కార్డ్బోర్డ్. ఒక మంచి కార్డ్బోర్డ్ తీసుకొని మనకు కావాల్సినంత షేప్లో ఫస్ట్ దాన్ని కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూస్తూ ఉండండి, నేను మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో మనకు కావాల్సిన సైజు మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాని మీద ఒక షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా స్ప్రింగ్ లాగా డ్రా చేసుకోవాలి మార్కర్తో, వీడియోలో చూస్తున్నట్టుగా. సో నేను తయారు చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, మనము స్ప్రింగ్స్ ఇంకొంచెం దగ్గరికి డ్రా చేసుకుంటే ఇంకొంచెం పొడవుగా వస్తుంది అన్నమాట ట్రీ అనేది. సో అలాగా నేను స్ప్రింగ్ డ్రా చేసుకొని సేమ్ ఎలా డ్రా చేశానో ఆ లైన్ మీదే కట్ చేసుకుంటూ వచ్చాను. చూడండి,
సో గాయ్స్ ఇక్కడ మన స్ప్రింగ్ అంతా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా వైట్ చేసుకోవాలన్నమాట. వైట్ చేసుకుంటే చూడండి క్రిస్మస్ ట్రీ షేప్ మనకు కనిపిస్తుంది. అంటే మీకు ఐడియా ఉన్న వాళ్ళకైతే కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనము తెచ్చుకున్న లీవ్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిక్ చేసేయాలి. యాక్చువల్గా స్టిక్ చేయడానికి ఏంటంటే మనము గమ్ కానీ ప్లాస్టర్ కానీ యూజ్ చేయొచ్చు. చేశాక నెక్స్ట్ టైం యూజ్కి మళ్ళీ ఆ లీవ్స్ అనేవి మనకి యూజ్ అవ్వవు అనమాట. ఆ స్టిక్కర్తో అటాచ్ అయిపోయి తెగిపోవడము, గమ్తో అతుక్కోపోని మొత్తం అలా పాడైపోతాయి. సో దానికోసం నేనేం చేశానంటే ఆ లీవ్స్ని థ్రెడ్తో కట్టేశాను అనమాట. అంతే, థ్రెడ్తో కట్టేయడం వల్ల ఏంటంటే మనము క్రిస్మస్ అంతా అయిపోయాక ట్రీని మళ్ళీ మనము తీసేసుకొని దాపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి కూడా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో ఆ థ్రెడ్ని జస్ట్ ఆ కార్డ్బోర్డ్కి పెట్టేసి ఆ లీవ్స్ని కట్టేశాను. జస్ట్ మనకు కావాల్సినట్టుగా కొన్ని టర్నింగ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క చిన్న చిన్న టర్నింగ్ దగ్గర అలా టై చేస్తూ వచ్చానమాట. వీడియోలో చూస్తారు మీరు, చూడండి.
సో చూస్తున్నారా, నేను 2 తీసుకొచ్చాననమాట. ఆ లీవ్స్ అనమాట. 2 లీవ్ థ్రెడ్స్ అంటే 6 feet ఉంటుంది అదొకటి, లీవ్స్తో వచ్చిన థ్రెడ్. ఏమంటారు, క్రీపర్ అంటారు కదా, క్రీపర్ 2 తెచ్చాను. సో ఒకటి ఆల్రెడీ అయిపోయింది. సో దానికి ఇంకొకటి అటాచ్ చేసి పెట్టాను. మిగిలిందంతా స్టిక్కి చుట్టేసుకోవాలి. మనం ఏ స్టిక్ అయితే క్రిస్మస్ ట్రీకి ప్లేస్ చేస్తామో మిడిల్లో, చూస్తున్నారా ఆల్రెడీ స్టిక్ ప్లేస్ చేసి చూపిస్తున్నా. స్టిక్ అలా మిడిల్లో ప్లేస్ చేసుకొని ఆ స్ప్రింగ్ని మధ్యలో పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇలా పెట్టేసుకున్నాక ఆ స్టిక్కి మిగతాది చుట్టేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. చుట్టుకున్నాక కింద ఏంటంటే ఫ్లవర్ వాజ్ అనమాట, అది కాస్త కలర్ బాగాలేదని చెప్పేసి వైట్ కలర్ కవర్ అలా పెట్టేశాను. అండ్ నెక్స్ట్ మనం తీసుకొచ్చిన ప్రాప్స్ అన్నీ ఇంకా హ్యాంగ్ చేసేయాలన్నమాట. సో హ్యాంగ్ చేయడానికి ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నారా, చిన్న చిన్న బైండింగ్ వైర్స్ని అలా పిన్ చేసుకొని హుక్స్ లాగా పెట్టి ఇవన్నీ హ్యాంగ్ చేశాను. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చేసింది. పైన ఒక స్టార్ పెట్టాను, మెరీ క్రిస్మస్ అని చెప్పేసి ఒకటి అలాగా పెట్టుకున్నాక మనం ఫస్ట్ ఇంకా ఫైనల్ అనమాట. ఇది లైట్స్ పెట్టేసుకొని ప్లగ్ చేసేసుకొని చూడాలి. సో మీరు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ అనమాట. ఇది మన హ్యాండ్మేడ్ కాబట్టి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మనం బయట తీసుకుంటే 1000-2000 అలా కాస్ట్ ఉంటుంది అనుకుంటా. మేము ఎప్పుడు తీసుకురాలేదు. నేను నార్మల్గా ఎప్పుడు ఎలా చేసేదాన్ని అంటే వాల్కి స్టిక్ చేసేదాన్ని సేమ్ క్రిస్మస్ ట్రీ షేప్లో. సో మీకు అది కూడా చూపించాలి అంటే నాకు కమెంట్ చేయండి. అండ్ క్రిస్మస్ ట్రీ అనే కాదు, ఓన్లీ మనం క్రిస్మస్ టైంలోనే క్రిస్మస్ ట్రీ చేసుకుంటాము. ఇలా కాకుండా ఇంకేదైనా కార్డ్బోర్డ్తో ఐడియాస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా చేయాలని మీకు ఐడియా ఉంటే నాకు చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తాను. సో మన వీడియోస్ ఇంకా ఈ క్రిస్మస్ ఫెస్టివల్ ఇవి వ్లాగ్స్ అవి వస్తూ ఉంటాయి. సో మీరు చూశాక నెక్స్ట్ నేను కొన్ని టెక్నాలజీ అంటే టెక్కి సంబంధించిన వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. నాకు కమెంట్స్ వచ్చాయన్నమాట. అంటే యూట్యూబ్లో కమెంట్ రాలేదు, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. వీడియోలో మనం యాడ్ చేయాల్సిన మ్యూజిక్కి యూట్యూబ్ మ్యూజిక్ని ఎలా యూజ్ చేసుకోవాలి వాటి గురించి కొంచెం డౌట్స్ ఉందని చెప్పేసి, దాని గురించి అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కానీ ఎక్కడైనా నాకు కమెంట్ చేయండి. అండ్ నా ట్రీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి గాయస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. Thank you so much.